ఉన్న సంఖ్యలతో బిగించబడి ఉన్న పేదకి వెలుగు వచ్చేసింది. వెలుగుతో వెళ్ళిపోయింది. చీకటి ఏ బంధకాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏది మిమ్మల్ని కట్టివేసినా ఇక్కడ చేస్తున్న ప్రార్థన, అక్కడ విడుదల. ఒక కీ దొరికేది మందిరం వచ్చేసే ప్రార్థనే. వారి వరకు మొరపెట్టకు, నిందించడానికి కాదు, అవమానించడానికి కాదు, హేళన చేయడానికి కాదు, వాళ్ళని చూసి నవ్వడానికి కాదు, వారి వరకు భారముతో ప్రార్థించేస్తాము. ఈ మందిరం జీవం గల మందిరంగా ఉండాలి. ఎండిపోయిన మందిరంగానే కాదు, జీవం గల దేవుడిగా ఫలించే బిడ్డలుగా మనము కరెక్ట్ గా ఉన్నామా? మన ప్రవర్తన, మన బుద్ధి జ్ఞానం పక్కన పెట్టేద్దాం, కింద పెట్టేద్దాం. ఈ సర్టిఫికెట్లు ఈ భూమి మీద ఎందుకు పనికిరావు? జీరో. శాశ్వతమైన మనమే ప్రతిష్ఠించుకున్నాం. మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎలా మొరపెడుతున్నాం. మొదటిసారి ప్రార్థించేద్దాం. మందిరంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మందిరంలో ఉంటారు, దేవుడు ఉంటాడు. మందిరంలో మనం ఎలా ఉండాలని చెప్పుకున్నాం మందిరం గురించి. సో మందిరంలో ఎవరు ఉంటారంటే ఒక్కసారి 2-3 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఎవరుంటారు? దేవుడు ఉంటారు. ఉంటారంటారా? ఉంటారు. ఎందుకంటే ఆయన కనపడతలేదు కానీ ఆత్మదేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. మనం ఆయన కనపడుతున్నాం చక్కగా. మనం ఏం చేస్తుంది, ఎలా ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ వాచింగ్ అస్. ఓకే, పక్కన వాళ్ళకి గిల్లింది, పక్కన వాళ్ళతో మాట్లాడింది, పక్కన వాళ్ళతో ఆలోచన చేసింది అన్ని ఆయన చూస్తున్నాడు. మనం అనుకుంటాం మనం ఎవరు చూడలేదని చెప్పి. ఆయన ఇక్కడే పీఠం వేసుకుని కూర్చుని ఉన్నారనమాట. ఈజ్ వాచింగ్. కాబట్టి దేవుని మందిరంలో ఆయన ఎదురుగా పెట్టుకుని మనం ఎట్లా పడితే అట్లా ఉండకూడదు కదా. ఆయన ఉన్నాడని భయంతోనూ, భక్తితోనూ, గౌరవంతోనూ, రెస్పెక్ట్తో మనము ఉండాలి. ఎక్కడ మన పద్ధతి తప్పిపోతుందో, ఎక్కడ మన ప్రవర్తన మారిపోతుందో చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక అధికారి మన దగ్గర ఉన్నప్పుడు ఎంత భయం, అంతకన్నా భయముగా దేవాలయ దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మనము ఉండాలి. సో ఇది పోయిన వారం అంతా మనము తెలుసుకున్నాం. అయితే మందిరంకి వచ్చి వెళ్లే వారంగా కాదు కానీ ఆయనకి ఏం కావాలి, ఆయన ఎందుకు వచ్చాడు? మొదటగా ఆయన ఉండే స్థలము ఇది కాదు. ఆయన ఉండే స్థలము పరలోక రాజ్యం. ఆయన ఆకాశం, మహాకాశము, ఒకే సింహాసనం చేసుకున్న గొప్ప దేవుడు, ఈ భూమిని పాదపీఠంగా చేసిన దేవుడు. ఆయన ఉండేది పరలోకం. ఓకే, మొదటగా ఏదేని తోట, దాని తర్వాత నిర్గమకాండ 24వ అధ్యాయం దేవుడు ఒక సాక్షి గుడారం, ప్రత్యక్ష గుడారం ద్వారా నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాను, మీతో ఉండాలనుకుంటున్నాను, మీ ఆరాధన నాకు కావాలని ఆశపడి మీరు స్థితిస్తే సంతోషించాలని చెప్పి ఆయన మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. దాని తర్వాత దావీదు ద్వారా, సొలొమోను ద్వారా ఏం కట్టబడింది? మందిరం బహు గొప్పగా కట్టారు. అది నెబుకద్నెజరు పూజ వేశాడు. మళ్ళీ కోరేషు కాలంలో, పాసిక ఆ సమయంలో మళ్ళీ ఏం చేయింది? మందిరము కట్టబడదాం. చెరలో ఉన్న వారిని విడిపించబడి మళ్ళీ పునాది వేయబడి మళ్ళీ మందిరం రెండోసారి కట్టబడింది. ఎజ్రా, నెహెమ్యా ద్వారా, ప్రవక్తల ద్వారా ఈ మందిరము కట్టబడింది. కట్టిన దాన్ని మళ్ళీ పూజ వేశారు. కాబట్టి మందిరము ఆయనకి దేవుని వాక్యం చెప్తుంది, హస్తకృత్యాలలో కట్టే మందిరాలు, మీ చేతులతో కట్టే మందిరంలో నేను ఉంటానని చెప్పి మీరు అనుకుంటున్నారా? నేను ఉండను. బాగా కట్టండి, మహాబాగా కట్టండి అంటే ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ కట్టిన మందిరాలు కదలిన మందిరంలో వ్యర్థమైపోతుంది. ఎవరు మందిరానికి వచ్చి స్తుతించి ఆరాధించి ఆ మనసు, మందిరంలోనే పాపం జరిగిపోతుంది. మందిరంలోనే సిలోహు అనే మందిరంలో ఏం జరిగింది? మందిరంలోనే పాపం జరిగింది. ఆ ఏలి కొడుకులు ఏం చేశారు? వచ్చిన స్త్రీలతోనే పాపం చేయటం ద్వారా, అల్లరి చేయటం వల్ల, వ్యభిచరించడం వల్ల దేవుడికి ఇష్టపడలేదు. మందిరంలో ఉండడానికి ఇష్టపడలేదు. ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనసు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధుడు. ఆయన మంచి ఆరాధన కావాలి, మంచి మనసు కానీ, పవిత్రమైన హృదయం కానీ, అది ఏమి యాజకత్వం చేసే వాళ్ళలో లేదు, అలాగే ఆరాధించే ప్రజల్లో కూడా లేదు. ఆయన ఉండటానికి ఇష్టపడక అన్యుల చేతిలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రమ వచ్చేసింది. అక్కడ ఉన్న మనసాన్ని సౌలు పట్టించుకోలేదు, కానీ దావీదు ఇష్టపడ్డాడు తీసుకురావడానికి. ఎంతో ప్రయత్నించింది. ఎందుకంటారు? దావీదు ఎంతగానో ఆరాధిస్తాడు. ప్రేమ, ఇష్టం, కీర్తి కాదు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటారు తెలుసా? ఎంతో ఇష్టం. సో దేవుని మందిరము, దేవుడు ఆ మందిరంలో పాపం జరిగిపోతుందని చెప్పి ఇష్టం లేక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మందిరం పరిస్థితి భయంకరంగా ఉంది. ఉండటానికి గోడలు అన్ని ఉన్నాయి కానీ అందులో దేవుడు ఉండలేకపోయాడు, ఇష్టపడలేదు. సో ఇలా ఉంటే అందుకే మందిరంలో మనం ఎలా ఉండాలి, వచ్చి ఏం చేయాలి అంటే, మొదటగా నేనేం చెప్పాను, ఒకటి చేయాల్సింది మొదటగా ఏం చేయాలి? స్తుతించాలి. ఏం చేయాలండి? స్తుతించాలి. స్తుతి గురించి పోయిన వారం ఆల్రెడీ చెప్పా. ఒక 2-3 పాయింట్స్ చెప్పి మళ్ళీ నెక్స్ట్ పని ఏం చేయాలో చూద్దాం. ఏం చేయాలండి? పెద్ద పెద్ద పనులు ఎవరు చెప్ప ఇక్కడ ఎవరు? స్తుతించాలి. ఏ పని చేసినా నువ్వు స్తుతించాలి. ప్రార్థించేటప్పుడు స్తుతించాలి, పాడేటప్పుడు స్తుతించాలి, చప్పట్లు కొడుతూ స్తుతించాలి, హృదయంలో స్తుతించాలి, కన్నీటితో స్తుతించాలి, పశ్చాత్తాప హృదయంతో స్తుతించుట ఎంతో ఆశీర్వాదం. స్థుతి నీ స్థితి మారుస్తుంది అని ఒక క్యాప్షన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నీ పరిస్థితి మారిపోతుందని చెప్పి ఓవర్కి వంట చేసుకోవడం ఎందుకు, ఓవర్కి కూర్చోవడం ఎందుకు? స్తుతించడం వల్ల ఆశీర్వాదం. మీకు విషయం తెలుసా? ఏ పని ఏమి ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు ఓవర్కి కూర్చొని ఫోన్ చూడటం లేకపోతే ఊరికి ఉంటాం కదా, అక్కడ స్తుతించకపోతే కూడా పాపం అంటండి. నువ్వేదో తప్పు చేస్తే పాపం కాదు, అసలు ఏమి ప్రార్థించక ఏమి స్తుతించకపోతే కూడా పాపం అంట.
కాబట్టి స్తుతించడమే మనకి ఎందుకు ఆశీర్వాదం, దీవెన. అలాంటి నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఇచ్చిన సమయం ఏం చేయాలి? స్తుతించాలి. కుట్రలు పడటానికి కాదు, బాధించడానికి కాదు. దేవుడు ఉన్నాడు, నువ్వు స్తుతించాలి. నువ్వు స్థుతి ఆయన పొందుకోవాలి. అందుకు కదా ఆయన ఇక్కడ ఉంటుంది. ఆ స్థుతి లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆరాధించేవారు లేక ఈ మందిరంలో ఉండడం లేదు. ఆయన ఇష్టపడతలేదు. ఉండటానికి 4 గోడలు, లైటింగ్, మ్యూజిక్ అన్ని ఉన్నాయి, కానీ యూ డోంట్ లైక్ టు స్టే విత్ us. మీరు ఇక్కడికి వచ్చారంటే ఆత్మ దేవుని ఫీల్ అవ్వాలి, ఆయన అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి, ఆయన మీతో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి, మీ స్థుతులు ఆయన అంగీకరిస్తున్నట్టుగా ఉండాలి. వచ్చేమో ప్రజెంట్ అన్నట్టుగా కాదు. అంత హృదయంతో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించేవారు లేక చాలా బాధపడుతున్నారు. ఆయన ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా, ఏమి తుడిచినా, ఏమి కడిగినా దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తూ చేయండి. హీ లైక్స్ టు సీ. ఆయన అట్లా చూడాలని ఆశపడుతున్నాను. నేను ఇష్టంతో స్తుతించాలని ఆశపడతాను. ఏంటి కొట్టాలి కాబట్టి బలవంతంగా పనిచేస్తాడు. మహిమ కింద పని చెప్తే టక్కని చేయదనమాట. నాకే చెప్పింది అని కొంచెం తమ్ముడికి ఏం చెప్పదు. అలాగే వచ్చాం కాబట్టి కొట్టమంటారు కాబట్టి చప్పట్లు, ఇష్టం లేకుండా కొట్టడం, తప్ప చప్పట్లు, అసలు మనసు లేని చప్పట్లు, ఆశ లేని చప్పట్లు, ప్రేమ లేని. కొంతమంది ప్రేమగా పెట్టేది, ప్రేమగా పెట్టండి కూడా మనకి దేవునికి ఇష్టముగా భక్తితో, ప్రేమతో, ఆశతో, ఆసక్తితో చప్పట్లు కూడా అంత రకం ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయండి. నేను చిన్నప్పుడు మీకు సార్ చెప్పాను, చప్పట్లు ఎంత ఎక్కువ కొడితే అంత ఎక్కువ ఏంటిది ఆశీర్వాదం. ఎంత ఎక్కువ కొట్టారో అంత ఎక్కువ. బాగా గట్టి ఇక్కడ కొట్టలేములే, చుట్టూ మన పరిస్థితులను బట్టి మనం తగ్గించుకుంటూ మనము పడుతున్నాం కదా. సో కాబట్టి మీరు అంటే స్తుతించేది ఒక చప్పట్లోనే కాదు, మీ హృదయ ధ్యానిస్తూ, పాట పాడుతూ, ఒక్క మాట చాలండి పాటలో కూడా. అలా దేవుని అలా ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు దేవుని. అది మనం చేయవలసిన పని మొట్టమొదటిగా దేవుని మందిరంలో ఉంది. రెండోదిగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఏంటంటే రెండోది బస్తాలు మోయటం కాదు. ఓకే, రెండోది మీరు చేయాల్సింది ప్రార్థన. ఏం చేయాలి అమ్మా, ఏం చేయాలి? సొలొమోను అంత పెద్ద గృహం కట్టి, అంత పెద్ద మందిరం కట్టి ఏం చేశాడు? స్టార్టింగ్ ఎలా ప్రార్థించాడు? మోకాళ్ళు వేసి ప్రార్థన, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. రాజు కదా అని చెప్పి మోకాళ్ళు లేకోకుండా లేడు, ఒక చోట కూర్చుని లేడు. మీరు మాత్రం మోకరించండి, నేను మాత్రము ఇక్కడ సింహాసనం మీద కూర్చుందని చెప్పాలి. సింహాసనం మీద కూర్చున్నవాడు దిగి వచ్చి అందరిని పిలిచి అనేక మంది బరులిచ్చి ఏం చేశాడండి? మోకాళ్ళు వేసి వచ్చిన ప్రజలందరి కొరకు చేతి ప్రార్థన చేశాడు. వాళ్ళు చేసే ప్రార్థనలు వినయ్యా, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వయ్యా, వాళ్ళ తప్పులు అడిగి క్షమించమంటే వాళ్ళకి క్షమించయ్యా, వాళ్ళ పశ్చాత్తాప హృదయంతో ఉంటే వాళ్ళకి క్షమించదండి, వాళ్ళ ధోరణులు నింపబడాలి, వాళ్ళు దీవించబడాలి అని ప్రజలందరి గురించి యెరూషలేము మందిరంలో ఏం చేశాడండి? చేతులెత్తి మోకాళ్ళు వేసి అలాంటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. అంటే మోకాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు వేయలేదు అనుకోండి, ఉన్నప్పుడైతే వేయలేదు. మోకాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు బాగా కష్టపడి పని చేశారు, కానీ మోకాళ్ళు వేసి ఎప్పుడు ప్రార్థన చేశారు? ఆ టైం ఉండేది కాదు. ఇప్పుడు ప్రార్థన చేద్దామని మనసు సమయం ఉన్నా మోకాళ్ళు సహకరించం. ఓకే, తెలుస్తాం. మోకాళ్ళు సహకరించడం వాళ్ళని బట్టి నేను ఏమంటలేదు. ఓకే, కానీ మోకాళ్ళు వేయని వాళ్ళు వేయండి, ఏనుండి చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ఆయనకు కావాల్సిన మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా, ఇక్కడికి వచ్చేది ఆయన ఉన్నాడని, నీ ప్రార్థన వింటాడని నమ్మి విశ్వసించి మనము ప్రార్థన చేయాలి. ఓకే, సో ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మందిరం అంటే, ఈ మందిరం ఎందుకంటే ఆటపాటలకి ఇంకా ఎందుకో కాదు, తింటం రావటము లేదా ఆచారకరంగా జరిగి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రార్థన మందిరం ఎందుకంటే అన్నలాగా ఆమె కన్నీటి బాధ దేవుడి సన్నిధిలో మొరపెట్టి ఏడ్చిందనమాట. ఆమె ఏడుపును చూసి, ఆమె బాధను చూసి, ఆమె శ్లోకాలను చూసి అక్కడ ఏలి ఏమైనా తాగేవా, రాక్షసం ఎక్కువ ఏమైనా తాగేసావా అని అడుగుతున్నాడు. అయ్యా, ఈ శోకాలు ఏడుస్తున్నప్పుడు ఆ సౌండ్ ఇది, నేనేమి తాగలేదు, నేను విచిత్రంగా ఏమి బిహేవ్ చేయట్లేదు, నేను బాధతో దుఃఖంతో కన్నీరు కారుస్తున్నాను. దేని గురించి అమ్మా అంటే గర్భఫలం కోసం, అవమానాలు, నిందల సంవత్సరాల కొద్ది ఇంట్లో వాళ్ళు బయట తల ఎత్తుకోలేకపోతున్నాను, నా మొహం చూపించలేకపోతున్నాను, తింటున్నాను దిగట్లేదని చెప్పి కన్నీరు ఖర్చు రోధిస్తుంది. రోధించే వారి కోసం కావాలి మందిరము. పాపంలో పడిపోతున్న వారు ఏడుస్తున్నారు కదా, వాళ్ళ గురించి, ఆ పాపంలో పడిపోతున్న వారి గురించి ప్రార్థించడానికి కావాలి మందిరం అన్నమాట. తెలుస్తుందా? ఈ మందిరం ఎందుకు అంటే అండి, ఈ మందిరం ఇప్పుడు పనులు కొంతమందికి ఉన్నాయి కదా, కొంతమందికి పనులు లేవు కదా. పని ఉన్నవారు, పని లేని వారి గురించి ప్రార్థించడానికి కావాలి మనకి మందిరం. ఈరోజు చెరసాల్లో ఉన్నారు కదా, వారందరూ చెరసాల్లో ఉన్నప్పుడు వారి గురించి మొర్ర పెట్టేటప్పుడు ఈ మందిరము కావాలి. దేశంలో అన్యాయం జరుగుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు అందరూ కలిసి ప్రార్థించడానికి కావాలి మనకి మందిరము. అనేక ప్రసంగాలు, ప్రార్థనలు, ఈ ప్రసంగాలు ఒక్క ప్రార్థన 100 ప్రసంగాలతో సమానం. ఈ సంఘం నిలబడాలంటే ప్రసంగించే వారిని బట్టి కాదు, ప్రార్థించే సైన్యాన్ని బట్టి. ప్రార్థించే తల్లుల వల్ల సంఘం నిలబడుతుందండి. ప్రార్థించే బిడ్డల వల్ల కుటుంబం ఎలా నిలబడుతుందో ఈ సంఘం నిలబడుతుంది. ఈ సంఘ పరిచయం జరుగుతుందంటే కొంతమంది ప్రార్థించే తల్లుల వల్లే. అలా ప్రార్థించే వాళ్ళు, అలా నమ్మకస్తులు, అలా విశ్వాసుల కొరకు ఈ మందిరము కావాలి. దేవుని ఈ మందిరం ఎందుకంటే పేతురు
ఏం చేశాడు? పేతురు చెరసాల్లో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, సంఖ్యలతో బిగించబడి ఉంది. అలాంటి సమయంలో సంఘం అందరూ కలిసి ఏం చేశారండి? ప్రార్థన చేశారు, మొరపెట్టారు, కన్నీరు కాల్చారు, అత్యాశక్తితో ప్రార్థన చేయగా ఏమైందండి? చీకటిలో ఉన్న సంఖ్యలతో బిగించబడి ఉన్న ఆ పేదరికి వెలుగు వచ్చేసింది. వెలుగుతో వెళ్ళిపోయింది, చీకటి వెలుగుగా మార్చేసింది, సంఖ్యల నుంచి విడిపించేసింది, చెరసాల నుంచి విడుదల కలిగించింది. అంటే ఈ ప్రార్థన చెరసాలను బ్రద్దలు చేస్తుంది. అది ఏ సంఖ్యలైనా, ఏ బంధకాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏది మిమ్మల్ని కట్టివేసినా ఇక్కడ చేస్తున్న ప్రార్థన అక్కడ విడుదల కలగడానికి ఒక సొల్యూషన్, ఒక జవాబు, ఒక కీ దొరికేది మందిరంలో చేసే ప్రార్థనే. మందిరంలో నువ్వు మొరపెట్టుండు, నీ హృదయం మనశ్శాంతిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. నువ్వు విన్నప్పుడు చెప్పింది దేవుని చెప్పింది, దేవాది దేవునికి నువ్వు చెప్పేసి వెళ్ళావు, ఇంకా ఆయన చూసుకుంటారన్నమాట. మహా గొప్ప దేవుడు చేస్తున్నా. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించగా నువ్వు మర్చిపోకూడదు, నువ్వు అలక్ష్యంగా ఉండకూడదు, నువ్వు మొరపెట్టే ఉదయం కలిగి ఉండాలి. దేవుని హల్లెలూయా. ఈ మంత్రం ఎలాంటి అందుకే దావీదు మహారాజు ఇప్పుడు మన వాక్యం దగ్గర వద్దాం. ఏమడుగుతానండి? పోయిన వారం ఆల్రెడీ చెప్పాను మీకు. దావీదు ఏంటి ఇష్టం? స్తుతించడం ఎక్కువగా ఇష్టం. అందుకని ఏం చేశాడు? స్తుతించడం వల్ల ఏమైపోయింది అయింది? కర్ర పట్టుకుని తిరిగే అతను రాజదండము పట్టుకున్నాడు. చెట్లప్పుడు పుట్లప్పుడు తిరిగే అతను సింహాసనం మీద కూర్చున్నాడు. చద్దన్నం తినే అతను రాజభవనంలో రాజ భోజనము తింటూ ఉన్నాడు. ఎందుకంటారు? స్తుతించడం వల్ల. అయితే ఈ దావీదుకి దేవుడు అంటే ఎంత ఇష్టం అండి, ఎంత ఆశ తెలుసండి, ఎంతగా ఆశతో దేవుడు స్తుతిస్తాడు. ఎన్నో వందలు స్తుతించాడు. దేవునికి ఎక్కువగా ఇష్టపడేది ఆయన మందిరంలో బ్రతకడం అంటే ఇష్టం అండి. దేవుడికి ఇంత స్తుతించడం వల్ల, ఇంత ప్రార్థన చేయడం వల్ల సమస్యలు లేకుండా ఉన్నాయా? కష్టాలు లేకుండా ఉన్నాయా? అడుగడుగున కష్టాలే, అడుగడుగున బాధలే. తండ్రి దగ్గర నుంచి, కన్న తండ్రి దగ్గర నుంచి అవమానాలే, తక్కువ చూపే, ఒంటరిగా ఎక్కడో అడవులో తిరుగుతూ ఉండేవాడు, ఎక్కడా మంచి పొందుకోలేదు. ఎన్నో యుద్ధాలు, తర్వాత కొడుకు అబ్షాలోము, తన మామ సౌలును బట్టి సమస్యలు, యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాడు. కానీ దేవుని వదిలిపెట్టలేదు. కానీ ఏది కూడా అందుట్లో నుంచి విజయము పొందుకున్నాడు. అవి ఎప్పుడూ ఉండలేదు దావీదు. వాటన్నిటి ద్వారా విజయము వచ్చింది, సంతోషం వచ్చింది. ఆ యుద్ధాల్లోనే ఓడిపోలేదు, ఆ యుద్ధాల్లో విజయం వచ్చింది. ఆ బాధలోనే ఉండిపోలేదు, ఆ బాధల ద్వారా సంతోషము వచ్చింది. హల్లెలూయా. ప్రతి సమస్యను జయించాడు, ప్రతి చీకటిని జయించాడు, ప్రతి అవమానాన్ని జయించాడు, ప్రతి నిందను జయించాడు. దేవుని హల్లెలూయా. ఎందుకంటారు? దేవుడు దావీదు దేవుణ్ణి ఇష్టపడతాడు. మందసము పట్టబడి ఉంటే ఎవరు తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నాడు? దావీదు మాత్రమే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ మందసాన్ని తీసుకురావడానికి మొదటిసారి ఫెయిల్ అయినా రెండోసారి మళ్ళీ సక్సెస్ అయ్యాడు. దానికి మందిరం కట్టడానికి, దేవుని ప్రవక్త కట్టడానికి సిద్ధపడ్డాడు. దేవుని హల్లెలూయా. దానికి కావాల్సిందంట ఒక్క వరం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? మనమైతే ఏం వరాలు అడుగుతాం? దేవుని మందిరంలో ఉండి, అయ్యా నా బిడ్డలు, నేను, నా పొలము, నా స్థలము, ఇంకా పని, వీటి గురించే మన ఏడుపులన్నీ కూడా కదా ప్రార్థించాలి, తప్పులేదు. కానీ ఈ రాజ్యం కొరకు అసలు ఏమన్నాడు దేవుడు? మొదటగా నా నీతిని, నా రాజ్యమును, అసలు అన్ని ఇచ్చేస్తాడు. మీరు ప్రత్యేకంగా ఇది అది నేను చెప్పాల్సిన పనిలే. ఒకటి అడిగితే 100 ఇస్తాడు, ఒకటి అడిగి కూడా మర్చిపోవచ్చు. హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. హీ నో వాట్ యూ నీడ్. నీకు ఏం కావాలో ఆయన అన్ని తెలుసు. ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతుకు. ఆయన రాజ్యాన్ని వారానికి ఒక్కసారన్నా ఆయన మాటలు చెప్పాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, ఒక్కరికన్నా తెలియచేయాలి. మనం మొరపెట్టాలి. విజ్ఞాపన ప్రార్థన మనకి అవసరం. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే మీరు మొరపెట్టండి, వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడము కాదు. మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఇంపార్టెంట్. ఓకే, మీరు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదు ఎంత అత్యాశక్తితో దేవుని మందిరం ఇష్టపడతా అంటే ఎందుకో తెలుసా? దావీదు ఇష్టపడతాడు దేవుని మందిరము. ఎందుకో తెలుసా? ఎప్పుడు చిరకాలం నీ మందిరంలో ఉండే వరం ఎందుకు అడుగుతాడు తెలుసా? ఎందుకంటారు? మందిరంలో ఉండే గొప్ప ఆశీర్వాదం పెట్టి, ఆయన మందిరంలో ఉంటే చాలు, ఆశీర్వాదాలన్నీ వెనకాలే వచ్చేస్తాయి. ఏంటంటే ఆయనకు నేను ఈ మందిరంలో ఉంటే చాలు ప్రభా, ఏ యుద్ధాలైనా గెలిచేస్తాను, దేంట్లోనే నాకు సక్సెస్, ఏదైనా నాకు విక్టరీనే. ఎక్కడుంటే? మందిరంలో ఉంటే. అందుకే తెలివిగా ఏమడుగుతున్నాడు? ఒక్క వరం ఇవ్వాలి. ఏంటంటే నీ ప్రసన్నతను చూసే వరము, నీ మందిరంలో ఉండే వరాన్ని నాకు ఇవ్వు. ఇక్కడుంటే యుద్ధం అక్కడ సక్సెస్ అయిపోతుంది, అక్కడ రాజ్యాలను జయించేస్తాడు. కాబట్టి నీ మందిరంలో చిరకాలము నేను తప్పిపోయానా, నేను ఫెయిల్, కాబట్టి నీ మందిరంలో ఉంటే నాకు చాలని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఈ రోజు మన జీవితంలో ఆశీర్వాదం రావాలంటే ఆరాధన, మందిరంలో చేసే ఆరాధన. భక్తి ఉంటేనే మందిరానికి వస్తాం, అవునా కదా? ఆ భక్తి, ఆ ప్రార్థన మందిరంలోనే ఉండి నువ్వు మొరపెడితే ఇదే అలవాటు నీ బిడ్డలకు కూడా కావాలని, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం
ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవస్తుత్రం హల్లెలూయా. తప్పిపోయిన వారి కొరకు ప్రార్థించడానికి ఒక స్థలము ఈ మందిరము. శ్రమలో ఉన్న వారు కన్నీరు కాల్చుటకు, రోధించే వారికి గర్భస్త్రీ ఎలా అయితే ప్రసవం రోజు కష్టపడుతూ ప్రసవిస్తుందో అలాంటి ప్రసవ వేదనతో ప్రార్థించడానికి ఈ స్థలము మందిరం అన్నమాట. దేవస్తుత్రం హల్లెలూయా. ఓ పడిపోతున్న వారి కొరకు మొరపెట్టకు, నిందించడానికి కాదు, అవమానించడానికి కాదు, హేళన చేయడానికి కాదు, వాళ్ళని చూసి నవ్వడానికి కాదు, వారి కొరకు భారముతో ప్రార్థించే స్థలము ఈ మందిరం. దేవస్తుత్రం హల్లెలూయా. కాబట్టి అతి రీతిగా మందిరంలో ఉండి ఏం చేయాలి మనము? నీ ప్రత్యేక ప్రార్థన ఎక్కడ ఉంటుంది, కానీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయకపోతే మనం జీరో అయిపోతాం. కాబట్టి మందిరంలో ఉండి ప్రతి క్షణం ప్రార్థించే హృదయంతో మనము ఉండాలి. ప్రార్థన అంటే కొంతమందికి అటెన్షన్ ఉండదు. అసెంబ్లీ అనగానే స్కూల్లో అటెన్షన్ ఉంటది, వాళ్ళ స్ట్రక్చర్ వేరుగా ఉంటది, వాళ్ళ కాల్ స్ట్రైట్ గా ఉంటది. ఇక్కడ ప్రార్థన అనగానే మోకరించేవాళ్ళు మోకాలు వేయాలి, నుంచోవాలి, కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి. వెంటనే ప్రార్థన అంటే అటెన్షన్. అది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే కుదరదండి. దేవుడికి అన్నారు ప్రార్థన ఒక గొప్ప రెస్పెక్ట్, ప్రవర్తన అన్నిటితో కూడిన స్థలము ప్రార్థన. గొప్ప గొప్ప డాక్టర్లు ఏంటి, అధికారులు ఏంటి, మందిరంలో ఎంత రెస్పెక్ట్ ఉంటుంది సార్. ఎవరికి భయపడకపోయినా, ఎవరిని ప్రేమించకపోయినా మన దేవాది దేవుని మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు, మనం ఆరాధించకపోతే ఇంకెవరు ఆరాధిస్తారు. ఆయనకు కావాల్సింది మన ప్రేమ, మన స్థితులు మనతో ఉండాలని చెప్పి ఇష్టపడ్డాడు. నెక్స్ట్ మూడోదిగా మనం మందిరంలో ఉండి చేయవలసిన పని ఏంటో తెలుసా? బలులు ఇవ్వాలి. బలులు ఇవ్వాలి. ఆనాడు ప్రత్యక్ష గుడారం దగ్గర పాప పరిహార బలు, అపరాధి బలు, అన్ని రకాల బలు, అగ్ని బలి, దహన బలి, ఈ పాపానికి ఆ పాపానికి అని బలు ఇచ్చుకుంటా కోళ్ళు, ఎద్దులు, గొర్రెలు, మేకలు అన్నిటికీ ఒక లెక్క ఉండిద్ది. ఓకే, దాని ప్రకారంగా బలు ఇస్తా ఉండేవాళ్ళు. మీరేం చేయాలి? బళ్ళు అర్పించాలి. ఏం బళ్ళు అర్పిస్తారు? దేవస్తుత్రం హల్లెలూయా. మలాకి 3:10 సత్యండి. బళ్ళు గురించి నేను రాసిన రిఫరెన్స్ కనీసం 30-40 ఉంటాయి. అవన్నీ నేను మీకు చెప్పను, మీకు అర్థమయ్యే రీతిలో 1-2 మాటలతో ముగించాలని ఆశపడుతున్నా. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏం చేయమన్నాడు? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం ఉండాలి. ఇక్కడ 10వ భాగం అంతయు మీరు నా మందిరపు విధిలోనికి తీసుకుని రండి. ఓకే, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిళ్ళు పట్టిజాలనంత. అంటే మీ అందరిని దశమాలు తీసుకొచ్చి పని ఉన్నా లేకపోయినా ఇవ్వమని అంటున్నా అనుకోమాకండి. చాలా మందికి అసలు పని లేదు, వాళ్ళు కానుక కూడా వేయాల్సిన పని లేదు. కానీ పని ఉన్నవారు మాత్రం నా గుంపులో కలిసిపోకూడదండి. ఓకే, పని ఉన్నవారు ఆ గుంపులో కలిసిపోకూడదు. ఇంట్లో అంత అన్యాయస్తుడు కాదు మన దేవుడు. ఒక ఇంట్లో అందరికీ పని లేకపోయినా ఒక్కరికన్నా పని ఇస్తాడు నడిపించడానికి. మిగిలిన వాళ్ళ నిరీక్షలతో నుంచే పెడతాడు అనమాట. హల్లెలూయా. పని ఉన్నవారు ఆ గుంపులో కలిసిపోదాం అనుకున్నారేమో. మీకు పని ఉన్నవారు, మీరు పని చేసుకుంటున్న వారు ఏం చేయాలి? అందరికీ పనులు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్థుతితో పాటు ప్రార్థనతో పాటు అర్పణ లేని జీవితాలను మనము ఉండకూడదు, ఎంటీనెస్ ఉండకూడదు. దేవుని ఆరాధించేటప్పుడు హృదయంతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. అలాగే కోళ్ళని మేకలను తీసుకురావడం కాదు. మీరు సంపాదిస్తున్న సంపాదనలో ఇక్కడ 10వ భాగం ఉంది. కొత్త నిబంధనకు వచ్చేలోపు మీరు వృద్ధి పొందే కొద్దీ, మీరు దీవించబడే కొద్దీ ఇవ్వమని చెప్పి ఉంది. ఎవరైనా 1 రూపాయి ఇస్తే 100 రెట్లు ఇస్తాడు దేవుడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఉంచిపెట్టుకునేవాడు కానీ కాదు. మీరు 1 రూపాయి ఇస్తే 100 రెట్లు దేవుడు నీకు ఇచ్చేవాడు అన్నాడు. మీరు ఇచ్చుటలో చాలా ఉంది, మీకు ఆల్రెడీ అప్పుడప్పుడు మెసేజ్ వస్తూనే ఉంది. ఇది మందిరం గురించి కాబట్టి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దశభాగం గురించి అంత టెన్షన్ లేదు, మీరేమి ఇవ్వాల్సిన పర్లేదు. దేవస్తుత్రం హల్లెలూయా. మీరు కానీ జ్ఞాపకం చేసుకోండి, మన గుప్పిలు ఉంది కదా, ఈ గుప్పిలు పెట్టేటప్పుడు ఎలా ఉంటదంటే మొదటిగా ప్రథమ ఫలము. ఏదైనా సరే ప్రథమం తీసి పక్కన పెట్టండి దేవునికి. అది ఏంటైనా ఇక్కడ కాబట్టి ఇక్కడ చెట్లు లేవు, పొలం లేదు, ఏమీ లేదు. ఒక మొక్క నాటేస్తే కూడా మొదటి ఫ్రూట్ దేవుడికని పెట్టండి. ఓకే, మీ జీతాల్లో మొదటిది 1 రూపాయి అయినా సరే పక్కన తీసి పెట్టండి. అదంతా ఆ ఫలం అంతా కూడా దీవించబడుతుంది, ఆశించబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఏదైనా ప్రథమం దేవునికి ఇవ్వడానికి. ప్రథమము ఒక ఫలాలనే కాదు, సమయంలో, డేలో, మంత్ లో, రోజులో సమయం కూడా ప్రథమం దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటి ఇవ్వాలి. ప్రార్థనలో మొట్టమొదటి వెళ్ళేసి హడావిడిగా కిచెన్ లో తిరిగి వంట చేసేయడం కాదు, ఒకటెక్కడగా బాత్రూమ్ దగ్గర వెళ్ళిపోవడం కాదు, లేదంటే రకంగా ఫోన్ చూసుకోవడం కాదు. మొట్టమొదటిగా ప్రథమము దేవునికి ఇవ్వాల్సిన సమయము ఇంపార్టెంట్. మొట్టమొదటిగా నీ సమయాన్ని దేవుడికి ఇస్తే ఆ రోజంతా దీవించబడుతుంది. లేదా ఆ సమయాన్ని దొంగిలించడానికి సాతాను చూస్తారు. కాబట్టి ప్రథమంగా దేవునితో ఉండడానికి మీరు ప్రయత్నించండి. రెండోది ప్రతిష్టార్పణ. ప్రతిష్టార్పణ అంటే ఒక కాన్ఫ్లిక్ట్. కొంతమంది ప్రతిష్ఠించుకుంటే నాకు జరిగితే నేను చేస్తాను. కొంతమంది జీవితాలు, కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది కుమారుల్ని, కుమార్తెల్ని అన్న ప్రార్థించింది మందిరంలో. ప్రార్థించినప్పుడు కొన్ని ప్రతిష్ఠ చేసుకుంది. నా కొడుకుని నాకు గర్భం వస్తే నీకు మందిరంలోనే ఉంచి పెట్టడానికి సేవకు వదిలేస్తానని చెప్పి మీరు కూడా ప్రతిష్ఠించి ఉంటారు. ఆ ప్రతిష్టార్పణ ప్రతిష్ఠించినట్టుగా మీరు ఇవ్వాల్సింది. మీరు ఏమి దేవుడు వింటున్నాడా మేము అనుకున్నవి చూస్తున్నాడా? నో, ఎవ్రీథింగ్ హీ నోస్.
ఓకే, మీరు ఏదైతే ప్రతిష్ఠించుకున్నారో అది సమయమైనా మీ ఆలోచన అయినా కొన్ని వదులుకుంటాం అనుకున్నారు అయినా ఏది వదులుకోవాలనుకున్నారో దేన్ని వద్దనుకున్నారో ఏ చెడ్డ జీవితం నా జీవితంలోకి రాకూడదు అనుకున్నారో ఏ ఆలోచన ఈ అలవాటు ఈ బ్యాడ్ హ్యాబిట్ అటువంటి పరిస్థితులు అలాంటి బుద్ధి అటువంటి శత్రుత్వము అలాంటి అబద్ధము అలాంటి అహంకార జీవితము వద్దు ఇక నుంచి అని మీరు ప్రతిష్ఠించుకున్నారో దేవుని మందిరంలో యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అండ్ లీవ్ ఇట్. దాన్ని శాశ్వతంగా వదిలేసేయాలి. ఓకే, ఆ ప్రతిష్ట అర్పణ నీ జీవితంలో ఉండాలి. అదే బలు ఆయన కావాలి. ఎప్పుడు ఒకేలాగా జీవించి ప్రార్థస్తుతి అంటే కుదరదు. ఆయనకి మార్పు కావాలి. నువ్వు అనుకున్న సమర్పణ ఆయనకి కావాలి నీ జీవితంలో. హల్లెలూయా. అంతేకాదు ఈ ప్రతిష్టలో మీరు కొంతమంది పరిచయం చేస్తారు, వాగ్దానం చేస్తారు. అవునా కదా? ప్రార్థించేటప్పుడు దేవుడు మీకు తలుపులు ఇస్తాడు, రెండు మూడు పెట్టాలన్నమాట. ఉదాహరణగా ఓకే, ఏది నేను నీ పరిచయం చేస్తానయ్యా, నీకు నమ్మకంగా నిలబడతానయ్యా, ఒక సైన్యలాగా ఉంటాను ప్రభా, పాస్టర్ గారికి నేను సేవ చేస్తాను ప్రభా, నీ మందిరం ఊడుస్తానయ్యా, తుడుస్తానయ్యా, లేదంటే నీ సువార్త నేను ప్రకటిస్తానయ్యా, ఏదో ఒకటి వాలంటీర్గా ఉంటానయ్యా, కోరిలో ఉంటానయ్యా. నువ్వు ఏదైతే ప్రతిష్ఠించుకున్నావో ప్రతిష్ఠించుకున్న దాని నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళేనే లేదు. ఓకే, అయితే ఎప్పుడు నువ్వు ప్రతిష్ఠించుకుంటావు దాన్ని దొంగిలించడానికి సాతాను క్షణము ప్రయత్నిస్తుందండి. నిలబెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి నీ ప్రతిష్టను ప్రతిసారి నువ్వు మొరపెట్టుకోవాలి, ఆ పరిచర్య నువ్వు నిలబెట్టుకోవాలి. అందరూ నుంచి బయటకు వస్తే మనము వ్యర్థమైపోతుంది. దేవస్తోత్రం. హల్లెలూయా. సొలొమోను రాజు కూడా ఏం చేశాడంటే దేవుని మందిరము ఓపెన్ చేయగానే అనేక వేల బళ్ళు ఇచ్చాడు మందిరంలో. సో ప్రతిష్ఠించి ఇంకా ఆయన కనపరిచి గట్టిగా మన హృదయము ఉండాలి. మూడవది గుప్పిలో మొక్కుబడులు చేస్తారండి. మొక్కుబడులు చూస్తే లోకంలో మొక్కుబడులు చాలా గొప్పగా ఉంటాయి. లోకం అంటే అన్యులు చూడండి అండి, అసలు ఎలా ఇచ్చేస్తారు అసలు దేవుడికి ఏది కావాలంటే అది. ఇంత డబ్బులు లేదు, లక్షలని లేదు, ఆస్తి లేదు, అసలు సమస్తం ఇచ్చేస్తారండి. వాళ్ళు మన దేవుని బిడ్డలాగా ఉంటారేంటో. మన దేవుని బిడ్డలేమో రివర్స్ లో కృష్ణారు లాగా అయిపోతాం. వాళ్ళేమో విస్తారంగా ఇస్తారు. వాళ్ళేంటి దేవుని బిడ్డల లక్షణాలన్నీ వాళ్ళకున్నాయి ఇవ్వటంలో. రివర్స్ జరుగుతుంది ఇక్కడ. అసలు నిజమైన దేవుడికి లేదు ఇక్కడ. అసలు దేవుడు కాని వాడికి సమస్తం ఇచ్చేస్తున్నారు వాళ్ళు. నిజ దేవుడికి నీ ప్రార్థన మొర్ర ఎంత ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం కదండి. నీ సమయము, నీ బ్రతుకు, నీ జీవితము అంతా కూడా ఆయన ఏమి పోకుండా ఎలాగో ఆయన్ని ఇష్టపడుతున్నాం మనం. ఓకే, ఇష్టం చాలా రకాలుగా బహుమానాలతో ఉంటది, సమర్పణలో ఉంటది, పుట్టి మాటలతోనే కాదు. దేవుడు ఆయన ప్రేమ పొందుకోవడానికి ప్రయత్నించండి. ఆయన నిజంగా ప్రేమించండి. మొక్కుబడులు చేసుకుంటే మొక్కుబడులు చేసుకోవాలి. అసలు చేసుకుని ఇవ్వకోకుండా ఉండడం కన్నా అది చేసుకోకుండా ఉండడం బెటర్ అని చెప్పి బైబిల్ చెప్తుంది. అలా అని చెప్పి అసలు నేను చేసుకుని చెప్పి తప్పించుకుందాం అనుకున్నారేమో. దేవుడు హల్లెలూయా. ప్రతి రోజు ఇంపార్టెంటే. మీరు మొక్కుబడులు మీరు చేసిన ప్రార్థనలకు వచ్చిన జవాబులకి పొందిన మేళ్ళకి మొక్కుబడులు కంపల్సరీగా దేవుని మందిరంలో చెల్లించాలి. ఎవరికి తగ్గట్టు వాళ్ళని కోట్లేమో పౌరాన్ని ఇచ్చారు. చిన్న గుమ్మరు వారి తగ్గట్టుగా నీ ఇచ్చే బలు బట్టి నీకు గొప్ప ఆశీర్వాదం ఇంతటితో ఉంటుంది. కొద్దిగా ఉంటుంది, మొదటి తర్వాత మెట్టు అభివృద్ధి చెందుతుంది. ముందు నమ్మకంగా లేవని దేవుడు చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సాధారణ కానుకలు, మన మందిరంలో ఇచ్చే సాధారణమైన కానుకలు. నెక్స్ట్ దశమ భాగం. సో ఇది గుప్పిలి విప్పేవారి మీద మనం మందిరంలో ఉండాలి. కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేవాళ్ళుగా, కృతజ్ఞత అర్పణలు చెల్లించినట్టుగా మందిరంలో మనం అడుగు పెట్టాలండి. దేవుని హల్లెలూయా. కాబట్టి దేవుడు అలా మొదటి పేతురు 4:15 పేతురు నేను జత పనివాడిని, నేను పెద్ద దైవ సేవకుడిని, పెద్ద గొప్పని చెప్పుకోండి. జత పనివాడని చెప్పుకున్నాడండి. పనివాడిని ఉండడానికి ఇష్టపడదాం. నేను వ్యవసాయం చేస్తున్నాను. రాత్రంట చాలా దగ్గరలో ఉందంట. చెప్పాను కదా పోయిన వారం ముందు ఒక IQ 252 ఉండే హాంకింగ్ సంథింగ్ కొరియా నేమ్. అతను చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు అతను చెప్తున్న మాట రాకడ చాలా త్వరలో ఉంది. జీసస్ క్రైస్ట్ ఈస్ ద గాడ్ అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఐఎమ్ బిలీవింగ్ ఈస్ ద గాడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ టెల్లింగ్ వాట్ యు నో, దేవుడు సెకండ్ కమింగ్ జీసస్ త్వరగా వస్తున్నాడు. ఆయన ప్రపంచం అన్నింటిలో కన్నా జ్ఞానవంతుడు అంతా తెలివైనవాడంట. అంటే ప్రపంచం అన్నింటిలో బలవంతుడు సంవత్సరం లాగా ప్రపంచం అన్నింటిలో IQ కలిగినవాడు. ఇతను రిలీజ్ చేసే ఒక ప్రపంచం అంతా అలర్ట్ అయిపోయిందంట. అంటే జీసస్ క్రైస్ట్ నిజమైన 4 days అవుతుంది చెప్పండి. సో రాకడ సమయం దగ్గరలో ఉంది. నీకు ఇచ్చిన సమయాన్ని గొప్పగా వాడుకున్నాం, చాలా గొప్పగా వాడుకున్నాం. మనం ఉండగానే రాకడ రావచ్చు, మనం ముసలు అయినప్పుడు రాకడ రావచ్చు. ఓకే, కాబట్టి ఏం చేయాలండి? ఈ యుద్ధాలు, ఇప్పుడున్న భూమి ఇప్పుడు లాగా ఉండదు. ఈ భూమి యొక్క పరిస్థితులు మారిపోతుందని చెప్తున్నాడు. ఇప్పుడున్న రాజ్యాంగం ఒకేలాగా ఉండదు, ఈ రాజ్యాంగాలు మారిపోతాయి అని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి ఇచ్చిన సమయం దేవుని మందిరంలో గడపడానికి ప్రయత్నిద్దాం. ఒక్క దినము ఆశీర్వాదం అంతా ఇక్కడ ఉంది. కాబట్టి ఏం చేయాలండి? దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు. దేవుని సన్నిధి ఆయన పాదపీఠముగా నువ్వే నాకు దిక్కు అని చెప్పి మొరపెట్టుకు ఒక స్థలం ఇది. కాబట్టి నువ్వు చేయవలసిన పని దేవుని సన్నిధిలో ఇది ఇంపార్టెంట్. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఒక సైనికులు, ఒక దేశాన్ని కాపాడడానికి ఎవరు కావాలండి? అక్కడ సైన్యం అంతా ఉండి గన్నులతో రెడీగా ఉంటే మనం ఇక్కడ క్షేమంగా ఉన్నాం. యుద్ధ సమయంలో వాళ్ళ యొక్క విలువ మనకి తెలిసిందే కదా. అదే ఈ దేశాన్ని కాపాడుతున్న సైన్యమే మోసం చేసింది అనుకోండి, ఇద్దరండి శిక్ష. 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 years 68 years 69 years 70
ఉరి శిక్ష. అవునా కదా? వాళ్ళ దేశం గురించి ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఇచ్చిన శిక్ష ఉరి శిక్ష. దేశ ద్రోహులు వాళ్ళు. మనం దేవుని రాజ్యం కడతానికి వచ్చాం. ఎంత నమ్మకంగా ఉండాలి తెలుసా? ఎంత విశ్వాస వీరులుగా ఉండాలి తెలుసా? మనం ఒక సైన్యము, బలవంతులం అండి. ఒక పాస్టర్ కావాల్సింది ఏంటో తెలుసా? ఇంత వందలాది జనాలు కాదు కావాల్సింది. ఈ పాస్టర్ నిలబడాలంటే, ఈ దైవ సేవకులు నిలబడాలంటే కావాల్సింది ప్రార్థించే 4-5 సైన్యం, విశ్వాసులు కావాలండి. విశ్వాసులు వాళ్ళు ఉంటే వాళ్ళని బట్టి ఈ మందిరం ఏదో ఈ ప్రసంగించడం వల్ల కాదు. నంబర్ 1 సైన్యం కావాలి, ప్రార్థనా పరులు కావాలి, విశ్వాస పరులు పిల్లలు కావాలండి. ఈ సంఘం కొరకు మొరపెట్టే వాళ్ళు కావాలి, ఈ సంఘం కొరకు ప్రార్థించేవారు కావాలి. ఈ సంఘం ఈ దేశంలో శాశ్వతం కాదు. వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు. వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. వచ్చిన వాళ్ళందరినీ కట్టుకోవడమే మన పని. నీ పని ఆయన నీతిని, ఆయన రాజ్యమును కట్టడమే. నువ్వు కడతా ఉండు, ఫలాలు పొందుకుంటా ఉంటావు. ఈ మందిరం యొక్క ఉపయోగం. కాబట్టి మందిరంలో ఉండి ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. మన మందిరము జీవము గల మందిరముగా ఉండాలి. ఎండిపోయిన మందిరము కానే కాదు, జీవము గల దేవుడుగా ఫలించే బిడ్డలుగా మనము ఉండాలి. కాబట్టి మందిరంలో ఏమైనా కుదువైపోయినాము నాలో కానీ మనందరిలో కానీ చెక్ చేసుకుందాం. కరెక్ట్గా ఉన్నామా? మన ప్రవర్తన, మన బుద్ధి జ్ఞానం పక్కన పెట్టేద్దాం, కింద పెట్టేద్దాం. ఈ సర్టిఫికెట్లు ఈ భూమి మీద ఎందుకు పనికిరావు? 0. శాశ్వతమైన కాలము యుగాయుగము దేవుడితో ఉండేది. ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనం ఏం ప్రతిష్ఠించుకున్నాం? మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ఎలా మొరపెడుతున్నాం? మొదటిసారి ప్రార్థించేద్దాం.